రన్నింగ్ రేస్లో అంజలిని ఓడించాలని చెప్పి ప్రిన్సిపల్ బండితో కలిసి కుట్ర చేస్తూ ఉంటుంది. ఇకప్పుడు బండి ఒక అమ్మాయితో కలిసి ప్లాన్ చేసి కావాలని అంజలిని కింద పడేలాగా చేస్తాడు. దాంతో అంజు పాప కింద పడిపోతుంది. ఇక దాంతో ఆరు, అమ్ము, ఆనంద్, ఆకాష్ వీళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అంజు కింద పడిపోవడంతో పైకి లే అంజు అని చెప్పి వాళ్ళంతా కూడా అంజు పాపని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇక అంజు ఏమో పైకి లేవలేకపోతూ ఉంటుంది. అయ్యో, వీడు కావాలని నా కూతుర్ని కింద పడేలాగా చేశాడు. అంజు లేమ్మా, అమ్ము నువ్వైనా చెప్పు, అంజు ఎప్పుడు కూడా రన్నింగ్ రేస్లో ఫస్ట్ వస్తుంది కదా, ఈసారి కూడా తనే ఫస్ట్ రావాలి, ఈ అమ్మ తన పక్కనే ఉందని నువ్వైనా అంజుకి చెప్పమ్ము అని అలా ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక అలా అంజు పాప పైకి లేవలేకపోవడంతో అప్పుడే అక్కడికి బాగి వస్తుంది. అంజు అంటూ గట్టిగా అరుస్తుంది. లేమ్మా, పైకి లే, అమ్మ కూడా ఇక్కడే ఉంది, నువ్వు గెలవాలని అమ్మ కోరుకుంటుంది, నీ గెలుపు చూస్తే అమ్మ ఆనందిస్తుంది అని చెప్పి ఇక అలా ఆరు ఇక్కడే ఉందని అలా బాగి అంజుకి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో బాగి చెప్పిన మాటలకు అంజు పాప పైకి లేచి పరిగెడుతూ ఉంటుంది. ఇక ఇంతకు ముందు కంటే వేగంగా అలా ఆరు అక్కడే ఉందన్న నమ్మకంతో అంజు పరిగెడుతూ అలా అందరికంటే ఫస్ట్ వస్తుంది. ఇక అలా అంజు పాప విన్ అవ్వడంతో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. రాథోడ్, అమర్ ఇద్దరూ కూడా డ్యూటీపై అంజు వాళ్ళ స్కూల్ దగ్గరకే వస్తారు. ఇక అప్పుడు రాథోడ్ అమర్తో, సార్ మనం ఇక్కడ వరకు వచ్చాం కదా సార్, పిల్లల స్కూల్ కూడా పక్కనే, ఒకసారి పిల్లల్ని చూసి వెళ్దాం సార్, ఈరోజు వాళ్ళకి స్కూల్లో కాంపిటీషన్స్ జరుగుతున్నాయి కదా, ఒక్కసారి వాళ్ళకు ఆల్ ది బెస్ట్ చెప్పి వచ్చేద్దామని రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్, సరే రాథోడ్, ఒక 5 minutes అక్కడ ఉండి వచ్చేద్దాం అని అలా రాథోడ్ని తీసుకొని అమర్ స్కూల్కి వస్తాడు. ఇక అమర్ అక్కడికి వచ్చేసరికి బాగి అంజుని ఎంకరేజ్ చేయడం అమర్ చూస్తాడు. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా బాగి ఎంకరేజ్ చేయడం వల్లే అంజు పాప గెలిచిందని అమర్ తెలుసుకుంటాడు. సార్ చూసారా సార్, మిస్ అమ్మ అచ్చం ఆరు మేడం లాగే పిల్లల్ని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తుందో అని చెప్పి ఆరు మేడం కూడా ఎప్పుడు స్కూల్లో స్పోర్ట్స్ జరుగుతున్నా కూడా పక్కనే ఉండి ఆ రోజంతా కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసి దగ్గరుండి వాళ్ళను గెలిపించేవారు. ఇప్పుడు బాగి కూడా అచ్చం అలాగే ఉంది అని రాథోడ్ అమర్తో అంటూ ఉంటాడు. ఇక అలా అంజు పాప గెలిచిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి థ్యాంక్స్ మిస్ అమ్మ అంటూ బాగీకి థ్యాంక్స్ చెబుతూ ఉంటుంది. ఇంత చిన్న విషయానికి థ్యాంక్స్ ఎందుకు అంజు అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇకప్పుడు అంజు అమ్మ ఇక్కడే ఉందని చెప్పినందుకు నిజంగా నాకు కూడా అమ్మ పక్కనే ఉన్నట్టుగా అనిపించింది, నా భుజం మీద చెయ్యి వేసి నాకు ఆల్ ది బెస్ట్ చెప్పినట్టుగా అనిపించింది మిస్ అమ్మ, కానీ సడన్గా ఎవరో తోసినట్టుగా అనిపించింది, అందుకే నేను కింద పడిపోయాను, అస్సలు పైకి లేవలేకపోయాను, కానీ నువ్వు నన్ను ఎంకరేజ్ చేయడం వల్లే ఈరోజు నేను గెలవగలిగాను మిస్ అమ్మ అని చెప్పి అలా అంజు బాగికి థ్యాంక్స్ చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే, నా అంజు పాప ఎప్పుడు కూడా ఇలా ఏడవకూడదు, నువ్వు అల్లరి చేస్తేనే బాగుంటుంది అని చెప్పి మొత్తానికి ఈసారి కూడా రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చావు, నువ్వు నాకు పార్టీ ఇవ్వాలి అని బాగి అంటూ ఉంటుంది. తప్పకుండా మిస్ అమ్మ అని అంజు అంటుంది. ఇక ఆరు కూడా వాళ్ళని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాగి అమ్ముతో, అమ్ము ఇప్పుడు కాసేపట్లో నీకు బ్యాడ్మింటన్ కాంపిటీషన్ ఉంది కదా, ఆ బ్యాడ్మింటన్లో నువ్వు ఖచ్చితంగా గెలవాలి, ఈ మిస్ అమ్మ పక్కనే ఉండి నిన్ను గెలిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత ఆనంద్, ఆకాష్ వాళ్ళు ఇద్దరు కూడా అక్కడే ఉంటారు. అప్పుడు ఆకాష్తో, ఆకాష్ ఫుట్బాల్ కాంపిటీషన్ ఉంది కదా, ఫుట్బాల్లో నువ్వే గెలవాలి అని అలా ఆనంద్తో, ఆనంద్ క్రికెట్ కూడా జరుగుతుంది కదా, నువ్వు బాగా ఆడాలి, మీ అందరి కోసం ఈ మిస్ అమ్మ సాయంత్రం వరకు ఇక్కడే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో పిల్లలు అమర్ రావడం గమనించి డాడ్ అంటూ పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి వస్తారు. డాడ్ మా కోసమే ఇలా వచ్చావా అని
అలా అమ్మ పాప వీళ్ళంతా కూడా ఆనందంగా అడుగుతూ ఉంటే అవును అని అమర్ అంటాడు. సరే డాడ్, ఎలాగూ వచ్చారు కదా, ఇంకాసేపు అయితే ఫుట్బాల్ మొదలవ్వబోతుంది, మీరు ఇక్కడే ఉండండి డాడ్ అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. దాంతో అమర్, లేదు ఆకాష్, నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళాలి అని చెప్పి కుదరదని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా కుదరదని చెప్పి సరే ఆల్ ద బెస్ట్, మీరంతా కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేయండి, అంజు రన్నింగ్లో ఫస్ట్ వచ్చినందుకు కంగ్రాట్స్ అని చెప్పి అలా అమర్ రాథోడ్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో బాగి పాపం పిల్లలు ఇంతలా అడుగుతూ ఉంటే కాసేపు ఉండొచ్చు కదా, ఏమైంది నాకు అని చెప్పి అలా పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఏమండి ఏమండి అంటూ అలా బాగి పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి రాగానే ఏమైంది మిస్ అమ్మ, ఎందుకు అలా పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చావని అమర్ అడుగుతూ ఉంటాడు. వెనకాలే ఆరు కూడా వస్తూ ఉంటుంది. మరేం లేదండి, ఈరోజు పిల్లలకు కాంపిటీషన్స్ జరుగుతున్నాయి కదా, కనీసం ఈ ఒక్కరోజైనా వాళ్ళతో ఉండొచ్చు కదా, ఆకాష్ ఎంతలా బతిమలాడాడు మిమ్మల్ని, ఉండొచ్చు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటే లేదు మిస్ అమ్మ, ఇక్కడ నేను ఉండాల్సిన అవసరం లేదు అని అమర్ అంటాడు. అలా అని మీరు డిసైడ్ అవుతే సరిపోతుందా అని బాగి అంటుంది. అప్పుడు అమర్, అది కాదు మిస్ అమ్మ, పిల్లల తల్లివి నువ్వున్నావు, మరి అలాంటప్పుడు తండ్రిగా ఇంకా నా అవసరం ఏముంటుంది వాళ్ళకు, నువ్వు అంజు పాపని దగ్గరుండి గెలిపివ్వడం చూశాను, అలాగే మిగతా వాళ్ళని కూడా నువ్వు ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా గెలిపిస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది, అందుకే నేను ఆ ధైర్యంతోనే ఇక్కడ నుండి వెళ్తున్నాను అని చెప్పి ఇక అలా అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అమర్ మాటలకు బాగి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. మొత్తానికి పిల్లల తల్లి స్థానాన్ని నాకు ఇచ్చారంటే ఆయనకు నా మీద కోపం పోయినట్టే కదా అని చెప్పి బాగి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక తర్వాత బాగీకి బాయ్ చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అమర్ అక్కడి నుండి వెళ్ళిపోగానే బాగి తిరిగి వస్తూ ఉండగా ఆరు అక్కడే ఉండడంతో ఆరుని చూసిన బాగి, అక్క మీరు కూడా ఈరోజు స్కూల్కి వచ్చారా, మీ పిల్లలు కూడా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారా అని చెప్పి అడుగుతుంటే అవును మిస్ అమ్మ అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అక్క ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా, మొట్టమొదటిసారి పిల్లల తల్లి స్థానాన్ని ఆయన నాకు ఇచ్చారు, పిల్లల్ని బాగా చూసుకుంటున్నందుకు నన్ను పొగిడారు అని చెప్పి బాగి ఆరుకి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో ఆరుకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు తనకి దూరం అయిపోతున్నట్టుగా ఆరుకి అనిపిస్తూ ఉంటుంది. ఇక అలా కాసేపు జెలస్గా ఫీల్ అయ్యి, పోనీలే మిస్ అమ్మ, కనీసం నేను లేని లోటుని నువ్వు పిల్లలకు తీరుస్తున్నావు అని చెప్పి ఆరు అంటూ ఉంటే, అక్క ఇప్పుడు మీరు ఏమన్నారు, మీరు లేని లోట అని చెప్పి అంటూ ఉంటే, అదే మిస్ అమ్మ, పిల్లలకు తల్లి లేని లోటు తీరుస్తున్నావు కదా, అందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. సరే పదక్క, అక్కడ స్పోర్ట్స్ జరుగుతున్నాయి కదా, వెళ్ళి చూద్దాం అని బాగి ఆరుని తీసుకొని గ్రౌండ్లోకి వస్తూ ఉంటుంది. ఇక అమర్కి తన పై ఆఫీసర్ నుండి ఫోన్ వస్తుంది. దాడులు జరగబోతుంది మాదాపూర్లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్లో అని ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి అమర్ పై ఆఫీసర్ చెప్పగానే, ఓకే సార్, నేను మన టీంని తీసుకొని వెంటనే ఆ స్కూల్కి వెళ్తాను, ఏ ఒక్కరికి కూడా ఏం జరగకుండా కాపాడుతాను అని చెప్పి అమర్ తన టీంతో కలిసి ఇక ఇంటర్నేషనల్ స్కూల్కి వస్తూ ఉంటాడు. సార్, పిల్లలు చదువుతుంది కూడా అదే స్కూల్లో కదా సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, అవును రాథోడ్, ఎలాగైనా సరే ఆ స్కూల్లో ఉన్న ఏ ఒక్కరికి ఏం కాకుండా మనమే కాపాడాలి, పద అంటూ ఇక తన టీంని తీసుకొని స్కూల్ లోపలికి వచ్చి అందరినీ కూడా బయటికి పంపించేస్తాడు. ఇక అంజు వాష్రూమ్కి వెళ్ళడం కోసం అని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇక అలా స్కూల్లో బాంబు పెట్టారన్న విషయం తెలియగానే అందరూ కూడా బయటికి పరుగులు తీస్తారు. అంజు మాత్రం లోపల ఉండిపోతుంది. దాంతో పిల్లలందరినీ బయటకు తీసుకువచ్చిన బాగి అంజు కనిపించకపోవడంతో ఇక తన ప్రాణాలకు తెగించి అలా స్కూల్ లోపలికి వెళ్ళి అంజు కోసం వెతుకుతూ ఉంటుంది. మరోవైపు అమర్ కూడా ఎక్కడెక్కడ బాంబులు పెట్టారో అవన్నీ కూడా చెక్ చేస్తూ వాటి వైర్లను కట్ చేస్తూ ఉంటాడు. ఇక అలా అన్ని బాంబ్స్ని అమర్ డిటెక్ట్ చేసి వాటిని డిస్పోజ్ చేసిన తర్వాత ఇక అలా బయటకు వచ్చేసరికి బాగి అంజు పాపను ప్రాణాలకు తెగించి సేవ్ చేసిందని తెలుసుకుని అమర్ బాగికి థ్యాంక్స్ చెబుతాడు. ఇక అంజుతో, అమ్మో, ఇప్పటికైనా మిస్ అమ్మ మంచితనాన్ని అర్థం చేసుకో, తన ప్రాణాలకు ప్రమాదమని తెలిసి కూడా మిస్ అమ్మ తన ప్రాణాలకు తెగించి మరి నేను కాపాడింది, ఆ రోజు నన్ను కూడా
ఇలాగే మిస్ అమ్మ కాపాడింది. అప్పుడే నేను మిస్ అమ్మ మంచితనాన్ని అర్థం చేసుకున్నాను అని చెప్పి అమ్ము అంజుకి చెబుతూ ఉంటుంది. అవునమ్ము, నువ్వు చెప్పింది నిజమే. ఇన్ని రోజులుగా నేనే మిస్ అమ్మని పొరపాటుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి ఇక ఎప్పుడూ కూడా మిస్ అమ్మ పైన నేను కోప్పడను, అలా అని నేను ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక మొత్తానికి అలా బాగి అయితే బాంబు ప్రమాదం నుండి అంజు పాపని సేవ్ చేస్తుంది.